అందరికీ స్వాగతం పలుకుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. యూజువల్లీ అదొక బుక్ అయి ఉండొచ్చు, లేదా ఒక స్క్రిప్ట్ అయి ఉండొచ్చు. ప్రారంభించేటప్పుడే దాన్ని రాసేవారు దాని ముగింపుని థింక్ చేసి రాస్తారు. ఇప్పుడు బైబిల్‌లో ఒక ముఖ్యమైన అంశం జెనసిస్‌లోనే ఎప్పుడైతే మానవుడి పాపము అనే విషయం స్టార్ట్ అయిందో, అక్కడే ఫినిషింగ్‌ని దేవుడు ప్లాన్ చేశారనే ఒక విధానం కలదు. అయితే మనం గమనిస్తే ఆ యాంగిల్‌లో చాలా సార్లు మిస్ చేస్తున్నాం. జెనసిస్‌ని జెనసిస్‌గా చూస్తున్నాం. ఒక్కొక్క బుక్‌ని మనం చదువుతున్నాం. అయితే జెనసిస్ బుక్ మనకి కరెక్ట్‌గా అర్థమైతే, రెవల్యూషన్ మనకు కరెక్ట్‌గా అర్థమవుతుందనే ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. నేను చెప్పే విషయంలో ఏదైనా తప్పుందా? లేదు, ఇందులో తప్పేం లేదు. ఇది వాక్యానుసారంగా సరి. అదిను యేసుక్రీస్తు శిలువ మరణమొచ్చి 4000 సంవత్సరాల తర్వాత భూమిలో జరగాలి. అయితే వాక్యమేం చెప్తుంది? జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గొర్రెపిల్ల. లోక ఆరంభం నుండి. అంటే ఆ రోజునే ఇవన్నీ కూడా ప్రీప్లాన్డ్. ప్రీప్లాన్డ్ అంటే ఎలాగంటే ఒక ఒక స్క్రిప్ట్. మన భాషలో మీడియాలో చెప్పాలంటే స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ యొక్క మొత్తము ఎవరికి తెలుసంటే ఆల్మైటీ గాడ్‌కి బాగా తెలుసు. అప్పుడు స్క్రిప్టుని తీసుకొచ్చి అందులో ఆ హీరోని, హీరోయిన్ తెచ్చి దింపుతున్నాడు. ఆదాము, హవ్వల్ని. ఒకవేళ వీరు ఇలాగెళ్తే ఈ స్క్రిప్ట్ ఇలా వెళ్తుంది, ఇటు వెళితే ఈలాగున. ఆయన మధ్యలో ఆపడు దాన్ని. వారి స్వీయ చిత్తంలో అడ్డుపడడు, ఫోర్స్ చేయడం లేదు. ఫోర్స్ చేయడు. ఎందుకంటే డైరెక్షన్ అనేది దేవుడు తీర్మానం చేస్తున్నాడు. మనం చూసేది ఇలా హీరో ఉండాలని. అయితే ఇక్కడ చూస్తే హీరోని క్రియేట్ చేసి హీరో వద్దనే ఇచ్చేసి ఎలా వెళ్ళాలి మీరు అనే విషయం. రియాలిటీ షో చూసుంటారు. అవును. కొన్ని రియాలిటీ షోల్లో మధ్యలో వచ్చి ఎవరు కట్టని చెప్పరు, ఏమీ చెప్పరు, దానిపాటికి వెళ్తూ ఉంటది. వారు చేస్తూ ఉంటారు. వారిని ఎవరూ డైరెక్ట్ చేయరు, కానీ కెమెరా వాచ్ చేస్తుంటది. ఒకవేళ ఆ రియాలిటీ షోలో ఇలా నడిచి వెళ్తున్నాడంటే కెమెరా అతన్ని వాచ్ చేయడానికి మరొక కెమెరా అక్కడ అమర్చి ఉంటారు. ఒకవేళ ఈయన ఇలా వెళ్తాడని వారు అస్యూమ్ చేసి ఇప్పుడు క్రికెట్ అంతా చూస్తున్నారు, లేకపోతే ఆ మెరథాన్ ఇటువంటివి చూస్తారు. వారు వెళ్తున్నప్పుడే ముందుగానే వారు అన్నిటినీ ఫిక్స్ చేసి ఉంటారు. కరెక్ట్. ఈయన ఇటు 6 కొడితే ఇటు కవర్ చేయాలి, రన్అట్కి అలా కవర్ చేయాలి, ఇవన్నీ రెడీ చేసి ఉంచుతారు కదా. మధ్యలో ఆ ప్లేయర్ని వచ్చి వారు డిస్టర్బ్ చేయరు. ఎలాగంటే, సార్ మా కెమెరా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా అలా టచ్ చేసి వెళ్ళిపోండి సార్, అవన్నీ చెప్పరు వారు. ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గర నేర్చుకున్నవి. మన దేవుడు అన్నిటికీ స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచాడు. మధ్యలో ఎవరిని ఆపడు. ఒకవేళ ఆదాము పాపం చేయకుండా ఉండుంటే వేరొక స్క్రిప్ట్ వెళ్ళి ఉండేది. దానికే మరొక కంక్లూషన్ ఉండేది. ఆ కంక్లూషన్ రెడీగానే ఉంది. ఆదాము ఒకవేళ పాపం చేస్తే దానికొక స్క్రిప్ట్, దానికొక ముగింపు. దేవుడు అన్నీ కూడా రెడీ చేసి ఉంచాడు. ఒకవేళ ఆదాం పాపం చేస్తే నేనే బలి అవుతాను. ఆదాము ఒకవేళ పాపం చేయలేదనుకోండి, అతను ఆ పండు తినలేదు. ఒకవేళ ఉండాల్సినటువంటి 1000 సంవత్సరాలు ఉండి నిరూపించినట్లయితే అతను ఏ పనికై లోనుంచాడో దానిని ఆయన నెరవేర్చి ఉండేవాడు. సో దేవుని దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. ఆ ఆప్షనే ఇస్తున్నాడు. అందుకనే 2 ట్రీస్ ఉన్నాయి. ట్రీస్ ఆఫ్ లైఫ్, ట్రీస్ ఆఫ్ నాలెడ్జ్. అవును, 2 కూడా ఉంచాడు. నీవేదైనా సెలెక్ట్ చేసుకో. ట్రీ ఆఫ్ లైఫ్ని తిన్నట్టయితే దాని ద్వారా నీకేం జరగాలో జరిగేది. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ని తిన్నట్టయితే ఆ ఫలాన్ని తినుంటే దాని ద్వారా జరిగేది జరుగుద్ది. ఆ చాయిస్ అనుగ్రహించే పాత్ర మంచి మంచి ధోరణిలో చూస్తున్నాం మనం. అదొక మెగ్నానిమిటీగా మనం చూస్తున్నాం. అయితే మరో ధోరణి ఉంది. ఎందుకు చాయిస్ ఇచ్చాడు? అలాగని మరో ధోరణి ఉంది. మీరెందుకు చాయిస్ ఇచ్చారు అనేటువంటిది పెట్టుకున్నట్టయితే మీరిప్పుడు ఏం చేయలేరు. ఓకేనా? ఓకే. దానికి రెడీ. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మంచివాడు కాబట్టి చాయిస్ ఇస్తున్నాడు. అదేమంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నందుకు ఒక గొప్పదైన విషయం ఏంటంటే, మనకు నా అనుగ్రహించాడు. ఫ్రీడమ్ని నా దగ్గర ఇచ్చి ఉన్నాడు. అది అనుకుంటేనే అవును, మనల్ని బానిసలుగా థింక్ చేయలేదు. ఆహా, ఆయన మనల్ని స్లేవ్స్ గా ఉంచలా. ఇంకా చెప్పాలంటే మనల్ని స్నేహితుడా అని పిలుస్తున్నాడు. మరొక మెట్టు కుమారుడు అంటున్నాడు. అంగీకరించిన వారెందరూ అందరూ పిల్లలకు ఒక అధికారం ఎంత ఇచ్చాడు. లెవెల్లో ఉన్నాం. సో ఇచ్చినటువంటి స్వీయధీనం చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ చాలా ఆయన ఇంపార్టెంట్. చెప్పింది వింటే చాలు. ఈరోజు మనము సెలెక్ట్ చేసేటువంటి మనుషులే అధికారంలో ఉండేవారు మనకా ఫ్రీడమ్ని ఇవ్వడం లేదు. అనేక చోట్ల వారు మనల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు నియమించి ఆ ఫ్రీడమ్ని మనకిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన ఆల్మైటీ గాడ్. సో ఆ ట్రీస్ రెంటిని ఉంచాడు. చాయిస్ ఇస్తున్నాడు. అదే జీవము మరణము నీ చేతిలోనే ఉంది, నీవే సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులోనూ ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్ దేన్ని అనుకుంటున్నానంటే, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆ ఫ్రూట్ని తిన్న తర్వాత అతను మరొక తప్పు, రెండవ తప్పును చేయాలని వెళ్తాడు. అంటే జీవవృక్షాన్ని తినాలనుకుంటాడు, దాన్ని తినాలని వెళ్తాడు. ఆ ట్రీ ఆఫ్ లైఫ్ని అది తినాలని వెళుతున్నప్పుడు ఆపివేస్తాడు. అతను తిన్నాడంటే రక్షింపలేని స్థాయికి వెళ్ళిపోయింది. కరెక్ట్. సో నిన్ను రక్షించడం ఎంతవరకని నాకు తెలుసు అంతవరకును ఆ రేంజ్కి. ఒక లిమిట్ పైన నిన్ను రక్షించలేనని నాకు తెలిసినప్పుడు అందులోనికి వదలడానికి ఇష్టపడలేదు. అది దేవుని ప్రేమే కదా. అక్కడొక అదే గాడ్ ఇస్ లవ్ అనేటువంటిది. సరే, తప్పు చేశాడు, ఎలాగైనా పోరా అని కూడా చెప్పలేదు. అదే సమయంలో అతను తిరిగి రావాలి. ఆలోచించండి, ఏదేంతో క్లోజ్ చేసి ఉండొచ్చు. ఎందుకు ఇతన్నే క్లోజ్ చేసి ఉండొచ్చు కదా.
ఇతన్ని ఉంచి ఏదేన్ని ఉంచి ఒకరోజు ఇతను తిరిగొస్తాడు, వచ్చి ఈ పండును తింటాడు. తినడానికి ఇతనికి కొన్ని నియమావళులు ఏర్పరచుంటా. ఇవన్నీ కూడా ఎంత గొప్పదైన ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి. అంతకంటే కూడా ప్రేమ, ఆ బేస్ లవ్. అదే మనం దేవుణ్ణి ఎక్స్పోజ్ చేస్తున్నాం అక్కడ. బహిరంగంగా బయలుపరచు ప్రత్యక్షతల్లో మనం ఇప్పుడు 19th చివరిలో కన్క్లూషన్ పార్ట్ చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ గత నమోదులో మనం చెప్పాము నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చాలా చాలా ముఖ్యమైన భాగాలని. రెవల్యూషన్ ఎండింగ్లో మనం ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఎలా మనం రెవల్యూషన్ ప్రారంభించి ప్రిపేర్ చేశామో అదే ప్రకారం మనం ఎండింగ్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే జర్నీలో మనం ట్రావెల్ చేశాం, మరి ప్రేక్షకులు తరచుగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎండింగ్కి నేను ఎలా ప్రిపేర్ కావాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ చివరగా ఎందుకంటే ఇంత దూరం లెర్న్ చేశాం, లాస్ట్ మినిట్లో నేను మిస్ చేశానంటే నా పర్పసే డిఫీట్ అవుతుంది. సో నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీ స్టేట్మెంట్ ఒకటుంది, అదొచ్చి మీ ఫేవరెట్ స్టేట్మెంట్. అది చెప్పి ఇందులోనికి వెళ్తాను. మీరెప్పుడునూ పాత ఎపిసోడ్స్ని చూడండి. అవును, అది చూడండి. ఆ ఎపిసోడ్స్ చూస్తేనే ఈ ఎండింగ్ అర్థమవుతుంది. అర్థమవుతుంది. మనం ఎలా ఈ ఎండుకు వచ్చామన్నది అంతకుముందు ఉన్నవని చూస్తే అర్థమవుతుంది. అర్థమవుతుంది. మరి అదే విధంగా ఈ వరల్డ్ యొక్క మొత్తము 6000 సంవత్సరాలు జెనసిస్లో నుండి ఉన్నాయి. అవన్నీ చదివితేనే ఈ ఎండు కూడా అర్థమవుతుంది. ఈ ఎండు లేకపోతే అన్ని వేరువేరుగా కనపడతాయి. ఓహో, ఒక ఏం చెప్పేది అన్నీ ఎక్కడికెళ్ళి ముగిస్తుంది అనేది ఉదాహరణకు ఓల్డ్ టెస్ట్మెంట్ ముగియదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ముగిసిందా ఎక్కడన్నా? అది కొనసాగి కంటిన్యూస్ గా పుస్తకాలు ఉన్నాయి. మలాకి పుస్తకం యొక్క చివరి వాక్యం చూడండి, ది ఎండ్ ఉండదు, ఓపెన్ ఎండింగ్ గా ఉంటుంది. అది అలాగే ఉంటుంది. డార్క్ ఏజెస్. మరొక చోట మనం స్టార్ట్ చేద్దాం అన్నట్టుగానే ఉంటుంది అక్కడ. Correct. అయితే న్యూ టెస్ట్మెంట్ అలాగ ఉండదు, అక్కడ ఎండ్ అవుతుంది, అన్ని ముగిశాయి అని ఉంటుంది. చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ముగింపులో అది మార్కులో నుండి ప్రారంభించబడినట్టు ఒక ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది అక్కడ. అవును. దాని ఎక్స్టెన్షన్ ఇటు వచ్చినట్టుగా ఉంటుంది. ఈ చోట మీరు చూస్తే ఎండ్ ఇచ్చి ఉంటాడు. దాని అర్థం ఏంటంటే దీనికి పైన ఎండు లేదు. ఒకవేళ ఇది కూడా ఎండు లేకుండా ఇచ్చుంటే తిరిగి ఇంకొక బుక్ వస్తున్నట్టుగా అయ్యేది. సో దీని కంక్లూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, జెనసిస్లో ఉన్నటువంటి 2 అధ్యాయాలు 1 and 2, రెవల్యూషన్లో ఉన్నటువంటి 2 అధ్యాయాలు 21, 22. ఈ 4 అధ్యాయాలు కొన్ని విశేషమైన అధ్యాయాలు. స్పెషల్ ఎందుకంటున్నారంటే అక్కడ క్రియేషన్ వచ్చి ఆరంభం అవుతుంది, ఇక్కడ క్రియేషన్ ముగిసి న్యూ క్రియేషన్ ఆరంభం అవుతుంది. అంటే ఇటర్నల్ నుండి టైంలోనికి వస్తున్నాం. ఆదిలో అన్నటువంటిది ఒక టైం. కరెక్ట్. ఇటర్నల్లో గాడ్ వచ్చి టైంని ఏర్పరుస్తున్నాడు. ఇక్కడ టైం ముగిసి ఇటర్నల్లోకి వెళ్తాం, ఈ యొక్క రెవల్యూషన్. సో అక్కడ ఆరంభం అవుతుందంటే ఇక్కడ ముగియాలి. దేవుడు చెప్తున్నాడు, నేను ఆదియును అంతమునై ఉన్నాను. ఆది అన్నది ఆదికాండం అంటే, అంతమన్నటువంటిది ప్రకటన గ్రంథము. ఈ ఎండు 2 ఇక్కడే ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఇది ఒక విషయాన్ని బట్టి చెప్పడం లేదు. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రోతలు వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేవుడొచ్చి 4వ రోజునే సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని సృష్టిస్తాడు. అవును. అయితే మొదటి రోజునే వెలుగు కలుగునుగాక అని చెప్తున్నాడు, చెప్పి అన్ని మంచిది చెప్తున్నాడు. ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? ఒక నాస్తికుడు పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఒక క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఇదే క్వశ్చన్ అతను అడిగాడు, 4వ రోజు సూర్యచంద్రుని సృష్టించినప్పుడు మొదటి రోజు వెలుగు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. దానికి బదులు ఎక్కడుందంటే, ఆదికాండములో అతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే దానికి సమాధానం ఉంది. అక్కడ అడిగిన ప్రశ్నకి ఎక్కడుంది? ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది చూడండి, 21, 23లో ఆ పట్టణములు ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. వెలుగు కలుగునుగాక, సోర్సే లేదు, కాని ఒక ప్రెజెన్స్ ఉంది. అవును, అదక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనకు వెలుగు తెలుస్తుంది. ఈ వెలుగునకు సోర్స్ ఏదంటే సూర్యుడని చెప్తాం. మనమెవరూ నిలిచి సూర్యుని చూడటం లేదు, దాని వెలుగును మాత్రం తీసుకుంటున్నాం. అవును, ఎందుకంటే సూర్యుని చూసి ఈ వెలుగునకు సూర్యుడే కారణమని చెప్పి దినమంతా మనం పగలంతా దాన్నే చూడటం లేదు, కాని సూర్యుని వెలుతురుని తీసుకుంటున్నాం. అదేవిధంగా మొదటి 3 రోజులకైనా సోర్స్ మనం చూడలా. ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, ఆ మహిమ యొక్క రేస్ మనకు రీచ్ అవుతూ ఉంది. అదే మనం చూస్తున్నాం. దీనికి బదులు ఎక్కడ ఉందంటే రెవల్యూషన్లోనే ఉంది. అదేవిధంగా ఈ 4 అధ్యాయాల్లోనూ ఆదికాండమునకైనా అన్ని బదులు ఇందులో ఉంటుంది. మీరు ఈ 4 అధ్యాయాలను మాత్రమే కనెక్ట్ చేసి చదివితే వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎండింగ్లో మీరు చెప్పినట్లు కన్క్లూషన్, మరి చెప్పినట్లు ఫినిషింగ్ జెనసిస్లో ఉన్న ఫస్ట్ 2 చాప్టర్స్, చివరిది కూడా చెప్పారు. ఇప్పుడు ఈ కన్క్లూషన్ ఆఫ్ రెవల్యూషన్కి మనం వస్తున్నాం. ఇప్పుడు ఎలా చదవడానికి మనం సిద్ధపడాలంటారు? ఇప్పుడు ఒక మైండ్ సెట్ 19th నుంచి చదువుతాం, 19, 20, 21, 22 చదువుతాం. ఇప్పుడు మొదటిగా వీళ్ళకిప్పుడు మనం ఒక విషయాన్ని, ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చెప్పి ఆరంభిద్దాం. ఏంటంటే 1 and 2 జెనసిస్లో 21, 22
రెవల్యూషన్లోనూ ఈ 4 అధ్యాయాలను ఎంతో శ్రద్ధగా చదవాలి. ఎందుకు చదవాలంటే ఈ 4 అధ్యాయాల్లోనే శాటనే ఉండడు. సో సాతాన్ అనే కాన్సెప్టే లేదు. ఒక కాన్సెప్టే లేకుండా ప్యూర్గా ఉంటుంది బైబిల్. దేవుని ఒరిజినల్ ప్లాన్. అవును. 3వ అధ్యాయంలో అపవాదిలోనికొస్తాడు సర్పం వలె. కరెక్ట్. 20 అధ్యాయంలో పిశాచి నరకానికి పోతుంది. సో 1 and 2లోనూ 21, 22లోనూ శాటన్ ఉండడు. ఇప్పుడు మీరు యోచించండి, ఒక మిశ్రమము లేని ఒక కాపర్ కలపని గోల్డ్ ఎలాగుంటుంది, ఒక నీళ్లు కలపని పాలెలాగుంటుందో ఆ విధంగా ఎటువంటి ఒక మిశ్రమము లేనటువంటి మనుషుడు ఎలాగ నిర్మించబడ్డాడో అదేవిధంగా అతను ఎలాగుంటాడో ఈ 4 అధ్యాయాల్లోనూ ఉంటుంది. నాకు ఒక సేవకుడు తెలియజేసిన విషయం, ఈ 4 అధ్యాయాలు నువ్వు చదవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందంటాడు. ఈ 4 చాప్టర్స్ ఈ 4 చాప్టర్లు మాత్రమే. ఎందుకంటే ఈ 4 అధ్యాయాలు మీరు చదవాలంటే ఇప్పుడు నేను కరప్ట్ మైండ్లోనే ఉన్నాను కదా, కరప్ట్ వరల్డ్లో ఉన్నాను కదా. సో అందుకే నేను సిద్ధపడాలి. నేను దానికి సిద్ధపడాలి. ఆ కరప్ట్ లేని ప్యూర్లీ హోలీ స్పిరిట్లో ఉండి ఇది చదివేటప్పుడే ఈ 4 అధ్యాయాల్లోనూ దేవుని యొక్క విషయం దొరుకుతుంది. ఆయన ఎటువంటి మైండ్లో ఉండి రాశాడనేది అర్థమవుతుంది. సో సాధారణంగా చదివితే మనసుకు ఎక్కదు. ఇవన్నీ చదవడానికి పరిశుద్ధాత్మని తోడ్పాటు కావాలి. అది ఒక ప్రక్క. మామూలుగా అయితే ఈ 4 అధ్యాయాలకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. అపోస్తలులు 2వ అధ్యాయంలో వచ్చి యోహాను పరిశుద్ధాత్మని అభిషేకం పొందినట్టుగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అయితే ప్రకటన 4వ అధ్యాయంలో ప్రభుదినమందు నేను ఆత్మవశుడనయ్యాను ఉంటుంది. ఈ డిఫరెన్స్. 2వ అధ్యాయంలో యాక్స్లో యోహానులోనికి పరిశుద్ధాత్మ రావడానికి, ప్రకటన 4లో పరిశుద్ధాత్మలోనికి యోహాను వెళ్లే డిఫరెన్స్ ఉంది. నా దగ్గరకొచ్చి నా ఇంట్లో నివాసం చేయడానికి, నేను ఆయన ఇంటికెళ్ళి నివాసం చేయడానికి డిఫరెన్స్ ఉంది. ఆ ఆత్మలోనికి వెళితేనే రెవల్యూషన్ దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ జాన్ ఆత్మలో తీసుకోబడ్డాడని రాయబడి ఉంది రెవల్యూషన్ చాప్టర్ రాయడానికి. అవును, అది రాయడానికి. అందులో ఆ స్పిరిట్లోనికి వెళ్తే గాని అవును ఈ రెవల్యూషన్ దొరుకుతుంది. మీలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు మాట్లాడారు, జనులు విన్నారు 2వ అధ్యాయంలో. అయితే ప్రకటన 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మలోనికి మీరు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు, మీరు వింటారు. ఆ డైమెన్షనే వేరే. మీలోనికి పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మాట్లాడేది అన్య భాష అంతా చెప్తున్నారు. ఆ స్థలంలో పలు భాషలు మాట్లాడారు వారు, అనేక భాషలు మాట్లాడారు. దానికంటే ఉన్నతంగా ఉంది. వారు మాట్లాడిన భాషలు జనులందరూ విన్నారు ఆత్మ వచ్చినప్పుడు. అయితే ప్రకటనలో ఈయన ఆత్మవశుడవుతున్నాడు, యోహాను వెళుతున్నప్పుడు యోహాను మాట్లాడలేదు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన వింటున్నాడు. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏర్పడాలి స్పిరిచువల్ లైఫ్లో. అది ఏర్పడినప్పుడు ఈ కార్యం మీకు నిజమని తెలుస్తుంది. లేదంటే మనం బయట నుండి చదువుకుంటూ ఉంటాం. ఆ డెప్త్లోనికే మనం వెళ్ళము. ఈ 4 అధ్యాయాలకు అటువంటి పరిస్థితి అని చెప్తున్నాను. చెప్పాలంటే ఆ డెప్త్లోకి వెళ్ళాలంటే ఆశ ఉండాలి. ఫండమెంటల్ గా అపోస్తులు జాన్ దగ్గర ఆ ఆశ ఉంది. ఇంకా ఇప్పుడు కదా మోషేని చూడండి, ముండ్ల పొదలు వచ్చి ఆయన మహిమను చూస్తున్నాడు అక్కడ. అవును. అయితే దానితో సాటిస్ఫై కాలా. అవును. తిరిగి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహిమను చూస్తున్నాడు. అవును. అంతటితో తృప్తి కాలేదు. తర్వాత మేఘము ఒక స్థలంలో మూసుకుంటుంది. ఆ గుడారమంతా దేవుని ప్రసన్నత నింపబడింది. అందులో అతను తృప్తి కాలేదు. తిరిగి 34వ అధ్యాయంలో దేవుని చూసి 33, 34లో అడుగుతున్నాడు, నేను నీ మహిమను చూడాలంటున్నాడు. ఎంత చూసిన తర్వాత కూడా ఆయనకి ఏం కలుగలేదు, సాటిస్ఫాక్షన్. ఇంకా కూడా స్పిరిచువల్ లైఫ్. ఆ స్పిరిచువల్ లైఫ్లోనికి ఇంకా వెళుతూ ఉంటేనే గాని మనకి దొరుకుతుంది. ఎక్కడైనా ఒక స్థలంలో ప్రకటన గ్రంథం ముగించానని బైబిల్ చదివేశాను, ఇందులో ఇంకా నేను చదవడానికి ఏమీ లేదు, అటువంటి ఒక తృప్తి మీకు ఏర్పడిందంటే మీ స్పిరిచువల్ లైఫ్ ఫెయిల్యూర్ కావడం ఆరంభమైందని అర్థం. అంటే మీ హార్ట్ వచ్చి ఆగిపోకూడదు, చదువుతూ ఉండాలి. ఎప్పుడన్నా మీ హార్ట్ తృప్తిపడి ఒక 2 గంటల రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆనాడితో అంతా ముగిసినట్టే. అంతకంటే అధికంగా మీ స్పిరిచువల్ లైఫ్ వచ్చి కొట్టుకుంటూ ఉండాలి, వేగంగా ఉండాలి. అప్పుడే దీని కార్యాలన్నీ దొరుకుతాయి. ఇలా చదవచ్చు. ఇవన్నీ ఇంత దూరం కరెక్ట్గా వస్తే, ఆత్మీయ అండర్స్టాండింగ్తో మనం చదివితేనే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. అవును. ఒక్కొక్క పుస్తకమును సాధారణంగా బైబిల్ ఇలా పెట్టుకుంటాం. ఒక వ్యవస్థ ఉంది కదా, ఇది ఏదో మానవులు కంపైల్ చేసింది కాదు, మనిషి ద్వారా దేవుడు కంపైల్ చేసింది. కరెక్ట్. ఆ కంపైల్ చేసేప్పుడు ఆయన ఎలా చేసి ఉంటాడని చూస్తే, ఒక్కొక్క పుస్తకము దాటి వస్తుండగా ఆ బుక్ ముగింపులో మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ వృద్ధి ఇంక్రీజ్ అవ్వాలి. కొందరిని చూసినట్టయితే అమాంతంగా మధ్యలో కీర్తనలు, సామెతలు మాత్రం చదువుతారు. కొందరిని చూసినట్టయితే గాస్పెల్ మాత్రం చదివి వదిలేస్తూ ఉంటారు. కొందరైతే హీబ్రూస్ పుస్తకాన్ని చదవరు, కొంత టఫ్గా ఉంది, రోమన్స్ని చదవరు. మీరు ఈ గాస్పెల్ ముగించేప్పుడు చూడండి, 4 సువార్తలు ముగించేప్పుడు
మీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో మీరొక రక్షణలోనికొచ్చి బాప్తిస్మంలోనికొచ్చి మీరొచ్చి ఒక మంచి స్పిరిచువల్ స్టాండర్డ్లో ఉంటారు. తర్వాత మినిస్ట్రీ గురించి ఓపెన్ అవుతుంది. మీరు ఆ మినిస్ట్రీలోనికి వెళ్ళి మినిస్ట్రీలో ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు మీ యొక్క స్పిరిచువల్ వ్యక్తిగత జీవితంలో మీరింకా వృద్ధి చెందడానికి లెటర్స్ సహాయపడుతుంది. లెటర్స్ని మీరు ముగించేప్పుడు మీలోనికి రెవల్యూషన్ వస్తుంది. ఈ విధంగానే ఉంటుంది. మీరు మొదటిసారి చూసినప్పుడు ఈ లాస్ట్ కన్క్లూషన్ 4 చాప్టర్స్ అని చూసినప్పుడు ఈ జెనిసిస్ని ఎదియూ కలిసి నేను చదవాలి, దీన్నెలా మీరెలా అర్థం చేసుకున్నారు, మీరెలా ఈ డీపర్గా అండర్స్టాండింగ్లోనికి వచ్చారు? నేనొకప్పుడు రెవల్యూషన్ చదువుతున్నప్పుడు ఒక వాక్యంలో దేవుడు నాతో ఒక విషయాన్ని చెప్పాడు. అదేంటంటే, జయించువాడెవడో అతనికి జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఈ జీవవృక్ష ఫలము ఇంతకుముందు ఎక్కడ ఉందని అడిగినట్లయితే జెనసిస్లో మాత్రం ఉంటుంది. ఓకే. ఈ కనెక్షన్ని దేవుడు అక్కడ ఆరంభించాడు. ఆరంభించిన తర్వాత దేవుడొచ్చి ఈ జెనసిస్కి రెవల్యూషన్కి మధ్య ఉన్న కాంటాక్ట్ని అప్పటి నుండి ఓపెన్ చేసి ఉంచాడు. అప్పటినుంచే సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఈ రెవల్యూషన్ని డానియల్ని చేర్చి చదువుతారు. అది అది నిజమే, నిజం. మనమే చెప్పాం. మనము అదే చెప్పాము, అదే Fact. ఫ్యాక్ట్ చాలా లభిస్తుంది. అయితే జెనసిస్కి రెవల్యూషన్కి మధ్య సంబంధం ఒక సెపరేట్ ఆత్మీయ పాఠం. ఆదాము అక్కడ ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ ఇక్కడ యేసు రీగైన్ చేస్తున్నారు. జయించువాడెవడో అని చెప్పేవన్నీ కూడా అక్కడ ఆదాం పోగొట్టుకున్నవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓవర్కమ్ అని తరచు వస్తూనే ఉంది. అప్పుడు అక్కడ ఏది పోగొట్టుకున్నానో అది తెలిస్తేనే ఏది పొందుకోవాలో అది నాకు తెలుస్తుంది. ఉదాహరణకు సమీపములో నా ల్యాప్టాప్ ఒకటి నేను మిస్ చేసుకున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో మిస్ చేశాను. కస్టమ్స్ చెకింగ్లో మిస్ చేసుకున్నాను. నాకు 3 రోజుల తర్వాతనే ల్యాప్టాప్ కనబడలేదని నాకు తెలిసి వచ్చింది. అప్పుడు తిరిగి ఎయిర్పోర్ట్కి ఫోన్ చేశాను. అది ఇంటర్నేషనల్, అక్కడున్న ఒకరితో తెలుసుకోవాలి. అప్పుడు అక్కడికెళ్తే అక్కడ దాదాపు 30 ల్యాప్టాప్లు ఉన్నాయి. నేనక్కడ లేను. వారు చూసి, బ్రదర్ ఇక్కడ మోర్ దాన్ 30 ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇందులో ఏది మీది? అప్పుడు ఆయనేం అడుగుతున్నాడు, అందులో ఆయనదేది మిస్ చేసిందేదో తెలిస్తేనే అది నేను తీసి ఇవ్వగలను. కరెక్ట్. లేకపోతే ఏదన్నా తీసి నేనేం చేయలేను. అలా కుదరదు. ఆయన మిస్ చేసిందేదో అది చెప్పమనండి, దానికి ఒక ప్రూఫ్ ఇవ్వమనండి. అప్పుడు నేను మిస్ చేసిందేదో నాకు తెలిస్తేనే నేను తిరిగి రీగెయిన్ చేయగలను. నేను మిస్ చేసిందేదో జెనసిస్లోనే ఉంది. అప్పుడు నేను రీగెయిన్ చేసేది రెవల్యూషన్లో ఉంది. అప్పుడు మిస్ చేసిందేదో తెలియక నేనెలా రీగెయిన్ చేయగలను? కాబట్టి యేసు చెప్తున్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడొచ్చాడు. ఏది పోగొట్టుకున్నామో తెలిస్తేనే కదా రక్షణ పొందటం. కరెక్ట్. ఏదో వెళుతున్నామంటే ప్రయోజనం ఉండదు. అవునండి. అవును. కొన్నిసార్లు ఒకరిని పంపి వస్తువును కొనుక్కొని రమ్మంటాం. మనకు కావాల్సింది ఆయన దగ్గర నుండి డబ్బు ఇచ్చి తీసుకురమ్మంటాం. తీసుకొచ్చేవాడికి అతను ఇచ్చేది కరెక్టా కాదని తెలియాలి కదా. అవును, చెప్పి పంపాలి కదా మనం. కరెక్ట్. అదే రెవల్యూషన్కి జెనసిస్కి మధ్య సంబంధం. ఇది దేవుడు నాకు చెప్పించాడు. ఇది చదివేప్పుడు ఆ కనెక్షన్ తెలియజేశాడు. ఆ తర్వాత అది ఒక పాఠంగానే చదువుతూ ఉండాను. ఏవేవి ఆదాం పోగొట్టుకున్నాడు, ఏవేవి యేసు వచ్చి రీగెయిన్ చేశాడు. అది చదువుతూ ఆ లోతుల్లోనికి వెళుతూ ఉన్నట్టయితే మన యొక్క స్పిరిచువల్ అయ్యే వేరే విధంగా ఓపెన్ అవుతుంది. అంటే దేవుని యొక్క మొత్తం ప్లాన్ మనకు తెలియవస్తుంది. ఎందుకంటే బ్లూ ప్రింట్. ఎందుకంటే ఇదే స్టార్టింగ్, ఇదే ముగింపు. ఈ స్టార్టింగ్ ముగింపు నాకు తెలిసిన తర్వాత ఎంతో ముఖ్యమైన 2 కాన్సెప్ట్లు నాకు తెలిసింది. బేస్ మధ్యలో స్క్రీన్ పేనే. అది దేవుడు నాకు ఈజీగా నేర్పిస్తాడు. ఈ యొక్క రెవల్యూషన్ మనకు తెలియాలి. ఎంతో రమ్యంగా ఉంటుంది మనం చదవడానికి. చాలా విషయాలు మనం తవ్వుతుండగా వస్తున్నట్లుంది అన్న ఫీలింగ్ ఉంది. 19th చాప్టర్ స్టార్ట్ చేయడానికి ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తే ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేక్షకులకి. ఇది త్రవ్వగా అంటే ఒక 6000 సంవత్సరాలుగా తవ్వుతూనే ఉన్నాం. ఇంకా త్రవ్వుతూనే ఉన్నాం. మనం ఒక 200 ఎపిసోడ్లుగా త్రవ్వుతూ ఉన్నాం. వారు మనకంటే ముందుగా 2000 సంవత్సరాలుగా తవ్వుతూనే ఉన్నారు. అది కాకుండా మనం తవ్వేది ఒక పార్ట్. ఇంకా యాంగిల్లో తవ్వుతూ ఉంటే ఎంతుంది ఇందులో. ముగింపు లేదు. దేవుడు వచ్చేంత వరకు కూడా ఇది ముగింపు లేదు. 19th చాప్టర్ ఇది దేని గురించి చెప్పబడుతుంది, ఇందులో ఏం చేయబడింది అని అడిగినట్లయితే ఒక అవుట్లైన్గా అర్మగెదోన్ వారు గురించి మనం 16వ అధ్యాయంలో చూసాం. అదొక ఇంట్రొడక్షన్ మాదిరిగా అందులో బౌల్స్ గురించి చదివాం. ఇందులో వచ్చి ఆ యొక్క 16th చాప్టర్లో జరిగేటువంటి ఒక విషయానికైనా స్పిరిచువల్ వ్యూ. 16th చాప్టర్లో జరిగేదొచ్చి వరల్డ్లీ వ్యూ. అర్మగెదోన్ జరుగుతుంది, యుద్ధం జరిగింది, అన్నీ కూడా అక్కడ తెలియజేయబడింది. ఇది ఎలాగని చెప్తే ఆ యుద్ధానికి యేసు వచ్చే ఈ హెవెన్లీ వ్యూలో ఉంటుంది. యేసు ఎలాగుంటారు, ఆయన యొక్క డ్రెస్ ఏంటి, ఆయన ఎందులో వస్తున్నాడు, ఆయనతో కూడా ఎవరు వస్తున్నారు, తర్వాత ఆ వారి యొక్క ముగింపు ఏంటి, అందులో ఎలా విలన్ చంపబడతాడు, ఇవన్నీ ఈ 19th చాప్టర్లో ఉంటాయి. సో ఇది వచ్చి ఏంటని చూసినట్లయితే ఆ కంక్లూషన్ అనే దాని యొక్క వారి యొక్క కంక్లూషన్.
అట్ ది సేమ్ టైం ఒక లాంగ్ ఎనిమిటీ, ఒక మికిలి గొప్పదైన పగ ముగింపునకు వస్తుంది. అంటే 3rd చాప్టర్ ఆఫ్ జెనసిస్లో వచ్చి దేవుడు 15వ అధ్యాయంలో ఒకటి చెప్తాడు, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆ వైరము ప్రారంభమైంది అక్కడ, ముగిసేది ఇక్కడ, ఫినిషింగ్ ఇక్కడ ఫినిషింగ్. సో దీంతో ముగియబోతుంది. సో ఈ 19th చాప్టర్ మీరు చదివేప్పుడు ఒక ఎండ్ వైపుగా వెళ్తుంది. ఆ ఎండులో ఇందులో చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో స్పష్టంగా ఉంటాయి. అంటే ఇందులో వచ్చి ఇన్సిడెంట్ ఉండదు, అయితే చిన్న చిన్న హింట్స్ ఉంటాయి. కొన్నిసార్లు కోడ్ అని చెప్తుంటారు, ఆ సూచనలు అని అంటారు. అలాగా సూచనలు ఎన్నో ఉంటాయి. ఆయన యొక్క చర్చ్ గురించి, ఆయన వధువు గురించి ఉంటది, తర్వాత మ్యారేజ్ గురించి ఉంటది, తర్వాత అతను వచ్చేటువంటి ఆ యొక్క వ్యూ ఉంటది, చివరిగా ఆ యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధము ముగింపులో ఆ యాంటిక్రైస్టు అతని మనుషులు, వారికేముంటుంది, ఇవి ఉంటాయి. ఇందులో మీరొచ్చి పార్టుగా చదవచ్చు. ఇందులో మ్యారేజ్ సీన్ కూడా ఉంది. అవును, మ్యారేజ్ సీన్ ఉంది. అదే నేను చెప్తున్నాను. మ్యారేజ్ అంటే మనం చెప్పుకునే లోక ప్రకారం కాదు, స్పిరిచువల్. అవును, బ్రైడ్, దేవుడు చెప్పేదొచ్చి సంఘాన్ని, సంఘము వధువు వరునికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్. ఒక డీప్ అయిన మీనింగ్ ఉంది. ఇది మీరొచ్చి ఈ ఒక్క విషయాన్నే వీరికి చెప్పాలనుకుంటే ఎంతెంతో చెప్పచ్చు. అదేంటి వధువు కాన్సెప్ట్ అని అడిగితే, దేవుడు హెవెన్ని సృష్టించాడు. నేను ఓవరాల్గా అర్థం కావడానికి చెప్తున్నాను, నాకు అర్థమైంది చెప్తాను. హెవెన్ని సృష్టించాడు. హెవెన్ సృష్టింపబడింది. ఏ మోడల్ ఏది తీసుకున్నా దానికంటూ ఒక డిజైన్ ఉంటుంది కదా. అవును, అది ఏం డిజైన్ అని అడిగితే దేవుని యొక్క డిజైన్. సకలము ఆయన చేత ఆయన కొరకే నియమించబడింది. పరలోకం మోడల్ వచ్చి క్రైస్ట్ యొక్క మోడల్. ఎలాగంటే దానికి ఉదాహరణమే ప్రత్యక్షపు గుడారం. అందులో ఉన్నవని క్రీస్తును ప్రతిఫలిస్తుంది. మందసపు పెట్టి క్రీస్తును ప్రతిఫలిస్తుంది. అక్కడున్న దీపము క్రీస్తుని ప్రతిఫలిస్తుంది. సో అలాగే స్పిరిచువల్ మీనింగ్. అలాగే క్రైస్ట్ కొరకు స్పిరిచువల్గా నిర్మించబడిందే హెవెన్. ఇప్పుడు ఇదేలాగా మరొకటి చేయాలి. ఇప్పుడు దేవుడున్నాడు, ఆయనకిలాగనే ఒకరిని చేశాడు. ఎవరు? ఇమేజ్ ఆఫ్ హిమ్. ఎవరిని? మనిషిని. మనుషుడు కాదు, అతనికి ముందు మరొకడుండాడు. అతనినే లూసియేల్ అని చెప్తారు. దేవుడున్నాడు, అన్ని క్రియేషన్స్ ఉన్నాయి, అందులో అతను ఒకడున్నాడు. ఇతను అన్ని క్రియేషన్స్కి దేవుడికి మధ్యలో ఉన్నాడు. ఈ లూసియేల్ తప్పు చేస్తున్నప్పుడు, మిస్టేక్ అవుతున్నప్పుడు అతని త్రోసివేసి అతనికి బదులు మరొకటి తీసుకొచ్చాడు. అది ఆదాం, దేవుని రూపంలో, ఇమేజ్లో. ఇప్పుడు ఈయన హెవెన్ అంటే ఇతనికి బదులుగా మరొకటి రావాలి. అవునా? ఆదాముకు బదులుగా మరొకటి రావాలి. అదే ఆ వధువు అని మనం చెప్తున్నాం. అది మరొక ప్రపంచం, పరలోకంలాగా మరొక స్థలం. అదే న్యూ జెరూసలేం అని మనం చెప్తాం. మరొక యూనివర్స్ అని మనం చెప్పుకోవచ్చు, ఇన్విజిబుల్ యూనివర్స్. ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ యూనివర్స్ హెవెన్ ఉంది కదా, దాన్ని మీరు స్పిరిచువల్ ఐతోనే చూడగలరు. కరెక్ట్. అదేలాగా మరొకటి వస్తుంది, న్యూ జెరూసలేం. అది కూడా మీరు స్పిరిచువల్ ఐతోనే చూడగలరు. అప్పుడు అది తయారు చేయడానికి ఒక మోడల్ కావాలి. ఇది నా మోడల్లో చేశాను. బ్రైడ్ని ఇంకొక మోడల్లో నిర్మించాలి. ఆ మోడల్కే ఆదామును తీసుకొచ్చాడు. ఆదాము క్రైస్ట్ యొక్క మోడల్, న్యూ జెరూసలేం హవ్వ యొక్క మోడల్. ఇది క్రమక్రమేణా ఏమైందంటే ఈరోజు చర్చ్ యొక్క మోడల్. చర్చ్ అండ్ ద బ్రైడ్, ఇవి రెండును. ఇప్పుడు చర్చ్ ఎలాగుంటుందో అలాగే న్యూ జెరూసలేం ఉంటుంది. ఇది ఆపోజిట్గా చెప్తాను. న్యూ జెరూసలేం ఎలాగుంటుందో దానికి తగినట్టుగా చర్చ్ని నిర్మిస్తున్నాడు దేవుడు. క్రైస్ట్కి తగినట్టుగా హెవెన్, చర్చ్కి తగినట్టుగా న్యూ జెరూసలేం. ఇంకా చెప్పాలంటే బిగినింగ్లో జెనసిస్లో ఒక మ్యారేజ్ వచ్చింది. అందువల్ల ఆదామును పురుషునిగాను అతనిలో నుండి స్త్రీని కలుగజేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఈయన ఇద్దరుగా, ముగ్గురుగా, త్రిత్వము అయినా ఏకత్వం. ఒకరే. అదే మనము త్రిత్వం అని చెప్తున్నాం. అందులోనికి వెళ్ళొద్దులేండి. ఆ విధంగా ఈయన హెవెన్ పెట్టుకున్నాడు. దీనికిలాగా మరొకటి చేయాలి ఆయన. అయితే ఆయన అనుకుంటే నోటితో చేయొచ్చు, దూతల్ని కలుగు చేసినట్టు. అయితే ఆ దూతవలే కాదు, నా చేతితో నిర్మిస్తా మనుషుని మట్టితో. అదేలాగా ఈ హెవెన్ వలే ఒట్టిగా నోటితో నిర్మించొద్దు, మరొకటి తీసుకొచ్చి దాని మోడల్లో చేస్తాను, న్యూ జెరూసలేం. ఈ యొక్క ప్యాటర్న్, దీని యొక్క ముగింపే ఇక్కడ ఉంటుంది. అవును, కానీ ఇక్కడ ఆ మ్యారేజ్ కాన్సెప్ట్లో ఉంది అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. అది ఒక లాంగ్ సబ్జెక్ట్ అనుకోండి. ఆ క్రియేషన్కి ముందుగా ఉన్నటువంటి దేవుని యొక్క మైండ్. అనేక మంది చెప్తారు, గాడ్ మైండ్ చదవగలమా? వాక్యం తేటగా ఉంది. దేవుని తెలుసుకునేటువంటి జ్ఞానము, ఫిలిపియన్లు. అదే సమయంలో మరొక దగ్గర ఉంటుంది, పేతురు పత్రిక అనుకుంటా, తండ్రిని తెలుసుకునే జ్ఞానం అని ఉంది. మన యొక్క గాడ్ మైండ్ చదవటానికి, క్రైస్ట్ మైండ్ చదవటానికి, ఈ స్పిరిచువాలిటీలోకి వీటిని అర్థం చేసుకున్నవారే ఏలియా. ఇది జోనా ఎగ్జాంపుల్. జోనా ఇది అర్థం చేసుకున్నవారు.
దేవుడు కోపంగా ఉన్నాడు, హ్మ్. దేవుడు ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు, దేవుడు మనతో మూవ్ అవుతున్నాడు, ఇవన్నీ అర్థమవుతుంది. ఈ యొక్క క్రియేషన్కి క్రియేటర్ని అర్థం చేసుకోవడానికి హ్మ్. అదే భార్య భర్తను అర్థం చేసుకోవడం, అదే దేవుడు మనిషిని అర్థం చేసుకోవడం, ఈ డిఫరెన్స్. హ్మ్. ఇదంతా కూడా ఒక స్పిరిచువల్ Meaning. రిలేషన్షిప్. హ్మ్. ఇది మీరు స్పిరిచువాలిటీలో ఉంటేనే అర్థం చేసుకోగలరు. మ్మ్. ఇప్పుడు మనం 19లోనికి వచ్చాం కదా, ఈ 19థ్కి ముందుగా ఉన్నటువంటి మొత్తం స్పిరిచువల్ స్టాండర్డ్ తెలిసిన తర్వాత ఇదంతా అర్థమవుతుంది నేను చెప్పేటువంటిది. అవును. అప్పుడే మనం ఏమి చెప్పదలుచుకుంటున్నాం. హ్మ్. హఠాత్తుగా ఒక మనిషి వచ్చి ముగిసే సమయానికి వచ్చి డ్రామాను చూస్తున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఏవీ అర్థం కాదు. ఒకడు ఏడుస్తూ ఆ డ్రామా అంతా అతను చెడ్డవాడిగా ఉండొచ్చు. ఆ డ్రామా ముగిసేప్పుడు అతను ఏడుస్తూ ఉంటాడు. ఏమిటంటే అతను మంచివాడిగా మారిపోయాడు. ముగిసిపోతుంది డ్రామా. ఆ సందర్భంలో ఒకరు కూర్చుని ఏంటండి ఈయనపాటికి ఏడుస్తున్నాడు కాన్సెప్టే అర్థం కాదు. అలా అడిగితే ఏం అర్థమవుతుంది? హఠాత్తుగా 19వ అధ్యాయంలో ఇలాంటి మహిమను గురించి మాట్లాడేప్పుడు ఎవరికి అర్థం కాదు. అందుకనే వెనక్కి వెళుతున్నాం. అందువల్ల వెనక్కి వెళ్లి అందులో రెగ్యులర్గా వచ్చినట్లయితేనే ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నాడు దేవుడు, ఆయన యొక్క హృదయ వాంఛలన్నీ కూడా అక్కడ ఆయన ఓపెన్ చేస్తాడు. ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని నెరవేర్చాను అన్నటువంటిదే 19th చాప్టర్ యొక్క ఎండ్, 20th చాప్టర్ జడ్జిమెంట్. ఇంతటితో దీని యొక్క కంక్లూషన్ వస్తుంది. అవును. దీనితో దేవుడు యుద్ధం ముగిస్తున్నాడు. 20th చాప్టర్లో అది వేరొక విధమైన కంక్లూషన్. సో ఇది ఎంతో ప్రాముఖ్యమైన చాప్టర్. బ్రైడ్ గురించి ఉంటుంది, బ్రైడ్ గ్రూమ్ గురించి ఉంటుంది, వారి యొక్క మ్యారేజ్ గురించి ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్స్ ఎన్నో ఉన్నాయి బయట. గాస్పెల్లో కూడా దేవుడు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. బట్ ఇక్కడే దాని కంక్లూషన్. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే అపోస్తలుడు జాన్కి ఈ విషయాన్ని ఇష్టపడి ఇస్తున్నాడు. అయితే దానియేలు ఇష్టపడి అడిగాడు కొన్ని విషయాలను. ఆ తర్వాత ఇది చాలు అన్నాడు. అయితే జాన్ మరి పద్మాసు ద్వీపంలో ఒక జైల్లో దేవుడే ఇష్టపడి దీన్ని షేర్ చేస్తున్నాడు. ఇలా ఉన్నాయని చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవును, ఏంటంటే మనం ఒక స్కూల్లో ఇంటర్వెల్ ఈవినింగ్ క్లాస్ ఫినిష్ అవుతుంది. అవును. ఇంటర్వెల్లోనే ఎప్పుడు అవుతుందని అడిగితే కొంతమంది మాస్టర్లు కోప్పడతారు. అవును. అవునా, వెళ్ళరా, ఇంకా క్లాస్ ఉంది, చదువుకో, ఇప్పుడే వెళ్తానంటావేంటి? ఈయన కోప్పడలేదు. నువ్వు వెళ్ళు, ఎప్పుడు ముగిస్తుందో నాకు తెలుసు అంటాడు. కానీ అది ముగిసే సమయంలో యోహానుతో ముగియబోతుంది, కేర్ఫుల్గా ఉండంటాడు. హ్మ్. ఇదే యాక్చువల్గా డిఫరెన్స్ అక్కడ. సో ఆ స్థలంలో వచ్చి అతను ఇంటర్వెల్లోనే ఉన్నాడు దానియేల్. ఆయనకు అవసరమైంది ఆయనకు తెలియజేశాడు. కావాల్సింది మరి ఆయన అనుకున్నాడు ఇంకా ఫినిష్ అయిపోతుందని. హ్మ్. అనేకసార్లు అలాగనుకుంటాం. యేసు పునరుద్ధానుడైన తర్వాత అంతా- డిసైపుల్స్ అనుకున్నారు ముగియబోతుందని. అదే అడుగుతున్నారు, ఈ కాలంలోనే ఇశ్రాయేలుకు రాజ్యం తిరిగిస్తారు. అవును. వెంటనే యేసు చెప్తున్నాడు, అది దేవుని చేతిలో ఉంది, మీరు వెళ్ళి పని చూసుకోండి ఎందుకంటే అపోస్తులుడైన పౌలే చాలా విషయాలు కరెక్ట్ చేశాడు. ఇది ముగించబోతోందని తెలుసుకుని కొంతమంది విరమించుకున్నారు. ప్రభు రాబోతున్నాడని ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. ఆ బుక్స్ లో చాలా చోట్ల ఉంది. అదే చెప్తున్నా, మనం ఎప్పుడు ముగియబోతుందనేది మన యొక్క కాన్సెప్ట్. అవును. అది ఎప్పుడు ముగియబోతుందన్నది ఆయనకి దేవునికి తెలుసు. తెలుసు. ఆయన ఆ ముగింపుని చెప్పి ఉంటాడు. అది పెట్టుకుని మనం డిసైడ్ చేయాలి. హ్మ్. ఎలా ఎలా అదే ఉంటుందని. దేవుని తెలుసుకునే జ్ఞానం. అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ముగియబోతుందని. రెండవది మనం డేట్స్ చెప్పే విషయాలు మనం లేవు. అయ్యో, ఆ. ఉన్న దాంట్లోనే చాలా డేంజర్ అయిన విషయం అది. అవును. సో డేట్ బైబిల్లోనే లేదు. అవును. అది క్యాల్కులేట్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం అంటాను నేను. కరెక్ట్. దేవుడు ఒకటి మరుగు చేశాడంటే అది అలాగే ఉంటుంది. అవును. అది తిరిగి మనం ఏం చేయొద్దు, తవ్వి తీనవసరం రవి లేదు. తీసే పని అక్కర్లేదు. సో ఇప్పుడు 19లో బిగినింగ్ లో ఉన్నాం. సో రాబోయే వారంలో ఏది ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ప్యాకేజీని చూసినప్పుడు? ఇంకా ఈ 19th కొంత డీటెయిల్ గా చూడాలని చూడొచ్చు. మ్మ్. ఎందుకంటే బ్రైడ్ గురించి చెప్పేప్పుడు ఆమెకు ఒక క్రైటీరియా ఉంటుంది, హ్మ్. బ్రైడ్ గ్రూమ్ గురించి చెప్పేటప్పుడు అతనికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఈ మ్యారేజ్ ఉంది, దీనితో కూడా వార్ ఎండ్ ఉంటుంది. సో దీన్ని చూడొచ్చు. అలా లేదంటే దీనితో చేర్చి ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ ఇవి చేయొచ్చు. డీటెయిల్డ్ గా చూసి ఆ తర్వాత ప్లాన్ లో రావడం అనే అండర్స్టాండింగ్ వస్తుంది. దీన్ని మనం అలా చేయొచ్చు ఎక్స్ప్లెయిన్ మనం. చేయడం ద్వారా నెక్స్ట్ నమోదులో కొంచెం ఇందులోనే 19th ఇంకొంచెం లోతుకు పెడదాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం? ఎప్పుడు ఇవ్వని ఒక ఛాన్స్ ని మనం ఆ. వీక్షకులకు ఇద్దాం. అవును. ఈ అధ్యాయంలో ఇంకా మీరు ఏం తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు అనే ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. చేయమని చెప్దాం. యూట్యూబ్ లో చాలా మంది తరచుగా అనుకుంటున్నారు మనం రెస్పాండ్ చేయలేదని. అయితే మనం అన్ని చూస్తున్నాం. అయితే వారికి ఇది తెలియాలి, మనం చూడలేదు మనకి వారి యొక్క అనుకోకూడదు. కమెంట్స్ నే ప్రింట్అవుట్ తీసి ఇస్తున్నారు. అవును. ఎవరెవరు ఏ కమెంట్ Correct. ఇస్తున్నారు. సో ఆ కమెంట్స్ ద్వారా చెప్పొచ్చు. 19th చాప్టర్లో ఇంకా ఏం తెలుసుకోవాలనేటువంటిది అవును. నెక్స్ట్ వీక్ లో దాని గురించి మనం వివరిద్దాం. చెప్దాం. చాలా సంతోషం మిస్టర్ జగన్. చాలా విషయాలు మనం చూసాం. ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా కన్క్లూషన్ చాలా ముఖ్యం అనే విషయాన్ని మీరు చెప్పడం మాత్రమే కాదు, కన్క్లూషన్ అర్థం కావాలంటే బిగినింగ్ అర్థం కావాలి, రెండవది తరచుగా అర్థం అవ్వాలి. అప్పుడే నేను పూర్తిగా కన్క్లూషన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా గాడ్స్ నేచర్ మాత్రమే కాకుండా గాడ్స్ హార్ట్ని నేను అర్థం చేసుకోగలను అనే విషయం స్పష్టంగా ఉంది. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మనం డీటెయిల్డ్గా ఈ కన్క్లూషన్లోని ఎపిసోడ్స్ని చూద్దాం.